హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రీవియస్ స్టేట్లో వచ్చినటువంటి తెలుగు బిట్స్ని డిస్కస్ చేయబోతున్నాము. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆహారం ప్రకృతి పదానికి వికృతి. ఆహారం అనే ప్రకృతి పదానికి వికృతిని గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే ఆహార్యం, అన్నం, ఆదరువు, ఓగిరం. ఈ ప్రశ్నకి మీకు సరైన సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ప్రతి ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేస్తూ మొత్తం ప్రశ్నలకి ఎన్ని ప్రశ్నలకు మీరు సరైన సమాధానం చెప్పగలిగారో కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఓగిరం. ఆహారం అనే పదానికి వికృతి వచ్చేసి ఓగిరం. నెక్స్ట్ క్వశ్చన్. త్రిజట అనే పాత్ర ఈ కావ్యానికి సంబంధించినది. ఆప్షన్స్ మహాభారతం, భాగవతం, రామాయణం, కళాపూర్ణోదయం. త్రిజట అనే పాత్ర ఏ కావ్యానికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, రామాయణం. నెక్స్ట్ క్వశ్చన్. వడలి నిండా కన్నులుండు నింద్రుడు కాదు. ఇది ఒక ఆప్షన్స్ చూద్దాం. జాతీయం, సామెత, నానుడి, పొడుపు కథ. వడలి నిండా కన్నులుండు నింద్రుడు కాదు అనేది ఒక పొడుపు కథ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. అమృతం కురిసిన రాత్రి వీరి రచన. అమృతం కురిసిన రాత్రి అనేది ఎవరి రచన అనేది గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే బాల గంగాధర్ తిలక్, గరిమెళ్ళ సత్యనారాయణ, దాశరథి కృష్ణమాచార్య, దేవులపల్లి కృష్ణశాస్త్రి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, బాల గంగాధర్ తిలక్. అమృతం కురిసిన రాత్రి అనే రచనను రచించిన వారు బాల గంగాధర్ తిలక్. నెక్స్ట్ క్వశ్చన్. జరిగిపోయిన పనిని గురించి తెలిపే కాలం. జరిగిపోయిన పనిని గురించి తెలిపే కాలం. ఆప్షన్స్ చూసినట్లయితే తదర్మకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం, భూతకాలం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, భూతకాలం. జరిగిపోయిన పనిని గురించి తెలిపే కాలం భూతకాలం. నెక్స్ట్ క్వశ్చన్. ఒకరు చెప్పిన భావనలను యథాతథంగా చెప్పడానికి వాడే విరామ చిహ్నం. ఒకరు చెప్పిన భావనలను యథాతథంగా చెప్పడానికి ఏ విరామ చిహ్నాల్ని ఉపయోగిస్తాము అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే ఆశ్చర్యార్థకం, వాక్యాంశ బిందువు, ఉద్ధరణ చిహ్నాలు, వాక్యాంత బిందువు. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఉద్ధరణ చిహ్నాలు. ఒకరు చెప్పిన భావనలను యథాతథంగా చెప్పడానికి వాడే విరామ చిహ్నం వచ్చేసి ఉద్ధరణ చిహ్నాలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడాన్ని ఇలా అంటారు. ఆప్షన్స్ సంశ్లేషణ, నిత్యం, అనిత్యం, ద్విత్వం. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడాన్ని ఏమని పిలుస్తాం? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, నిత్యం. నెక్స్ట్ క్వశ్చన్. వలనన్, కంటెన్, పట్టి ఇవి ఈ విభక్తి ప్రత్యయాలు. వలనన్, కంటెన్, పట్టి అనేవి ఏ విభక్తి ప్రత్యయాలు? ఆప్షన్స్ చూసినట్లయితే పంచమి, సప్తమి, షష్ఠి, ద్వితీయ. ఈ ప్రశ్నకి సమాధానం అందరికీ తెలుసని అనుకుంటున్నాను. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వలనన్, కంటెన్, పట్టి అనేవి ఏ విభక్తి ప్రత్యయాలు?
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పంచమి. పంచమి విభక్తి ప్రత్యయాలు ఏంటి? వలనన్, కంటెన్, పట్టి. నెక్స్ట్ క్వశ్చన్. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మానడీనమ్మ. గీత గీసిన పదాలలో ఉన్న సంధి. ఆప్షన్స్ టొగాగమం, రొగాగమం, నొగాగమం, ఎడాగమం. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మాననీడమ్మా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఎడాగమం. నెక్స్ట్ క్వశ్చన్. పూర్వస్వరానికి పరస్వరానికి బదులుగా పరస్వరం ఒక్కటే వచ్చి ముందున్న హల్లుతో కలవడాన్ని ఇలా అంటారు. పూర్వస్వరానికి పరస్వరానికి బదులుగా పరస్వరం ఒక్కటే వచ్చి ముందున్న హల్లుతో కలవడాన్ని ఏమని పిలుస్తాం? ఆప్షన్స్ చూసినట్లయితే నిషేధం, వైకల్పికం, సంధి, సమాసం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సంధి. పూర్వస్వరానికి పరస్వరానికి బదులుగా పరస్వరం ఒక్కటే వచ్చి ముందున్న హల్లుతో కలవడాన్ని సంధిగా పేర్కొంటాం. నెక్స్ట్ క్వశ్చన్. ధర్మవిధుడు దీనికి విగ్రహ వాక్యం. ధర్మవిధుడు అనే పదానికి విగ్రహ వాక్యాన్ని గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే అధర్మపరుడు, ధర్మమును తెలిసినవాడు, ధర్మం కోసం పరితపించేవాడు, ధర్మం అంటే ఇష్టం లేనివాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ధర్మమును తెలిసినవాడు. ధర్మవిధుడు అంటే ధర్మమును తెలిసినవాడు అని విగ్రహ వాక్యం వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విభక్తులతో కలిసి ఉండే సమాసాన్ని వివరించి చెప్పేది. విభక్తులతో కలిసి ఉండి సమాసాన్ని వివరించి చెప్పేదానిని గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే విగ్రహ వాక్యం, పూర్వపదం, ఉత్తర పదం, ధృత ప్రకృతం. విభక్తులతో కలిసి ఉండి సమాసాన్ని వివరిస్తుంది అన్నమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 విగ్రహ వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్. వందనం శ్రీరామ ఈ పదబంధంలో గణాలు ఎలా ఉంటాయి? వందనం శ్రీరామ అనే పదానికి సంబంధించి గణాలను గుర్తించాలి. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గురువు, లఘువు, గురువు, 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 గురువు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పుస్తకాన్ని మల్లెపువ్వు వలె చూసుకోవాలి గీత గీసిన పదం. పుస్తకాన్ని మల్లెపువ్వు వలె చూసుకోవాలి అనే వాక్యంలోని వలె అనే పదం గీత గీసి ఇచ్చారు. అయితే ఇది ఏమవుతుంది అనేది గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే సమాన ధర్మం, ఉపమేయం, ఉపమవాచకం, ఉపమానం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఉపమవాచకం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైలు వచ్చింది కాబట్టి చుట్టాలు వచ్చారు. ఇది రైలు వచ్చింది కాబట్టి చుట్టాలు వచ్చారు అనేది ఏ రకమైన వాక్యమో గుర్తించాలి. ఆప్షన్స్ కనుక చూసినట్లయితే సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం, అనుమత్యార్థక వాక్యం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సంయుక్త వాక్యం. రైలు వచ్చింది కాబట్టి చుట్టాలు వచ్చారు అనేది సంయుక్త వాక్యం అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఆయన గణపతి. ఇది ఆయన గణపతి అనేది ఏ వాక్యం అవుతుందో గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే క్రియారహిత వాక్యం, ప్రేరణా వాక్యం, సంయుక్త వాక్యం, సంశ్లిష్ట వాక్యం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 క్రియారహిత వాక్యం. ఇందులో క్రియ లేదు. ఆయన గణపతి అని తెలియజేస్తుంది. సో ఇక్కడ క్రియ లేదు కాబట్టి ఇది క్రియారహిత వాక్యంగా గుర్తించవచ్చు.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. కింద ఒక పద్యం ఇచ్చేశారు, ఆ పద్యానికి సంబంధించి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. అందరూ ముందుగా ఈ పద్యాన్ని చదివి అర్థం చేసుకున్న తర్వాత కింది ఇచ్చినటువంటి ప్రశ్నకు మీకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రశ్నని చూసేద్దాం. తోయదికిన్ అంటే తోయదికిన్ అనే పదానికి అర్థాన్ని గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే ఆకాశానికి, గ్రహమండలానికి, సముద్రానికి, భూమండలానికి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సముద్రానికి. తోయదికిన్ అంటే సముద్రానికి అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ అదే పద్యం నుంచి మరొక ప్రశ్న చూసినట్లయితే దాశరథి కరుణాపయోనిధి మొకటంతో శతకాన్ని రచించినవారు. ఆప్షన్స్ దాశరథి కృష్ణమాచార్య, కంచెర్ల గోపన్న, దాశరథి రామకృష్ణ, దూర్జటి. దాశరథి కరుణాపయోనిధి అనేది ఏ శతకానికి సంబంధించిన మొకటం, అలానే ఆ శతకాన్ని రచించిన కవి ఎవరు అనేది ఇక్కడ గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కంచెర్ల గోపన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది గద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి. ఇక్కడ ఒక గద్య భాగం ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఈ గద్య భాగాన్ని బాగా చదివిన తర్వాత కిందిచ్చినటువంటి ప్రశ్నకు సమాధానాన్ని తెలియచేయండి. ప్రశ్న చూసినట్లయితే ప్రదర్శన యోగ్యమైన కావ్యం. పై గద్యం భాగం ప్రకారం ప్రదర్శన యోగ్యమైన కావ్యం ఏమిటి అనేది ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. ఆప్షన్ చూసినట్లయితే నవల, నాటకం, కథ, కవిత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నాటకం. ప్రదర్శన యోగ్యమైన కావ్యం ఏమిటి? నాటకం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అదే గద్య భాగం నుంచి మరొక ప్రశ్న. సాంఘిక నాటకాల్లో ఈ విధమైన మార్పు జరుగుతోంది. ఆప్షన్స్ రసం, సంఘటన, సమప్రాధాన్యం. రస ప్రాధాన్యత పెరిగి సంఘటన ప్రాధాన్యత తగ్గడం, రస ప్రాధాన్యత తగ్గి సంఘటన ప్రాధాన్యత పెరగడం, రస సంఘటన ప్రాధాన్యతలు తగ్గడం. సాంఘిక నాటకాల్లో ఏ విధమైన మార్పు జరుగుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రస ప్రాధాన్యత తగ్గి సంఘటన ప్రాధాన్యత పెరగడం అనేది సాంఘిక నాటకాల్లో ఏర్పడుతున్నటువంటి మార్పు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భక్తి ప్రకృతి పదానికి వికృతి. భక్తి అనే ప్రకృతి పదానికి వికృతిని గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే భక్త, బత్తు, బకతి, బత్తి. భక్తి అనే పదానికి వికృతి మీకు కనుక తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బత్తి. భక్తి అనే పదానికి వికృతి పదం ఏంటి? బత్తి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆత్మజుడు పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్స్ దేవతలు, సురులు, కొడుకు, కుమారుడు, స్నేహితుడు, మిత్రుడు, సంపన్నులు, ఐశ్వర్యవంతులు. ఆత్మజుడు అనే పదానికి పర్యాయ పదాలు కొడుకు మరియు కుమారుడు. ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే జయ జయ అంబేద్కర, జయ దళిత జనస్వర ఈ గేయ రచయిత. పైనన్నటువంటి గేయాన్ని రచించిన వారిని గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే విద్వాన్ విశ్వం, తిమోతి జ్ఞానానంద కవి, గుర్రం జాషువా, బోయ్ భీమన్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బోయ్ భీమన్న. పైన ఇచ్చినటువంటి గేయాన్ని రచించిన వారు బోయ్ భీమన్న గారు. అయితే ఇక్కడ బోయ్ భీమన్న గారి రచనలు మీలో ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళందరూ కూడా మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. బోయ్ భీమన్న గారి రచనలు. నెక్స్ట్ క్వశ్చన్ నృపుడు అంటే. ఆప్షన్స్ భటుడు, రాజు, సైన్యాధ్యక్షుడు, మంత్రి. నృపుడు అనే పదానికి అర్థాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రాజు.
నెక్స్ట్ క్వశ్చన్, దాశరథి కృష్ణమాచార్య రచించిన ఆ చల్లని సముద్ర గర్భం ఈ కవితా సంపుటిలోనిది. ఆ చల్లని సముద్ర గర్భం అనేది దాశరథి కృష్ణమాచార్యులు గారు రచించిన ఏ కవితా సంపుటిలో నుంచి తీసుకోబడింది? ఆప్షన్స్ చూసినట్లయితే పునర్నవం, రుద్రవీణ, అగ్నిధార, అమృతాభిషేకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అగ్నిధార. ఆ చల్లని సముద్ర గర్భం అనే దానిని అగ్నిధార అనే కవితా సంపుటిలో నుంచి తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రవి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాడు గీత గీసిన పదం. రవి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాడు అనే వాక్యంలో కళ్ళు కాయలు కాసేలా అనే ఈ పదబంధం ఏమవుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే జాతీయం, నానుడి, సామెత, శబ్ద పల్లవం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జాతీయం అవుతుంది. కళ్ళు కాయలు కాయడం అనే పదం ఏమవుతుంది అంటే జాతీయం అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, హరిశ్చంద్రుడిని షోడశ మహాదాన వినోది అన్నది. ఆప్షన్స్ విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, కౌశికుడు, కశ్యపుడు. క్రింది వారిలో ఎవరు హరిశ్చంద్రుడిని షోడశ మహాదాన వినోది అని అన్నవారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వశిష్ఠుడు. వశిష్ఠుడు హరిశ్చంద్రుడిని షోడశ మహాదాన వినోది అని అన్నారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనే వాక్యం ఏ కాలాన్ని తెలియజేస్తుంది? ఆప్షన్స్ చూసినట్లయితే తదర్మకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం, భూతకాలం. ఈ ప్రశ్నకి సమాధానం అందరికీ తెలిసే ఉంటుంది. సో మీ సమాధానాన్ని అందరూ కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 తదర్మకాలం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనే వాక్యం తదర్మ కాలాన్ని సూచిస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్త్రీలను బోధించే పదాలను ఎలా అంటారు? స్త్రీలను సంబోధించే పదాలను ఏమని పిలుస్తాము? ఆప్షన్స్ చూద్దాం. ఉపవాచక పదాలు, పురుషవాచక పదాలు, మహత్తులు, మహతీవాచకాలు. స్త్రీలను సంబోధించే పదాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మహతీవాచకాలు. స్త్రీలను సంబోధించే పదాలను మహతీవాచకాలు అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బుధుడు దీనికి బహువచనం. బుధుడు అనే పదానికి బహువచనాన్ని గుర్తించాలి. ఆప్షన్ చూసినట్లయితే బుడ్లు, బుద్ధుడ్లు, బుధుడులు, బుధులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బుధులు. బుధుడు అనే పదానికి బహువచన పదం వచ్చేసి బుధులు అని వస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ వీడియోలో మనం ప్రీవియస్ స్టెట్లో వచ్చినటువంటి సైకాలజీకి సంబంధించి 30 బిట్స్ని ప్రాక్టీస్ చేసాము. ఈ 30 బిట్స్కి గాను మీరు ఎన్ని బిట్స్కి సరైన సమాధానం చేయగలిగారు అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.